ఎన్నికల కోడ్ ముగియడంతో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు మంత్రులు. అధికారులతో వరుస సమీక్షలు చేస్తున్నారు. చిన్న లిఫ్టులను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. వర్షాకాలంలో రానున్న వరదలపై సమీక్ష చేశారు మంత్రి సీతక్క. రాష్ట్రంలోని చిన్న లిఫ్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి హాజరయ్యారు. చిన్న లిఫ్టుల కింద దాదాపు 6 లక్షల ఎకరాలు సాగు భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి, మూసీ, పాలేరు నదులపై ఉన్న లిఫ్టులతో పాటు సాగర్ కాలువలపై ఉన్న లిఫ్టులను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిన్న లిఫ్టుల కింద సుమారు 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఈ చిన్న లిఫ్టుల కింద ఉంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ చిన్న లిఫ్టులు, ఈ లిఫ్టులని పూర్తి సామర్థ్యంతో తీసుకొచ్చి ఎంతైతే దానికి ఆయకట్టు డిజైన్ చేయబడిందో అంతవరకు చివరి ఎకరం వరకు నీరు పారుదల చేయించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలను మొదలుపెట్టారు. రానున్న వర్షాకాలం వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక్క. వర్షాలు, వరదలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్లు, పాత కనెక్షన్లపై సమీక్షించారు. చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు సీతక్క. ములుగు జిల్లా గోదావరి తీర ప్రాంతంలో 29 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మిస్తున్నామని తెలిపారు మంత్రి సీతక్క. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కరకట్ట కడతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 137 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రాథమికంగా మంగపేట, ఏటూరు నాగారంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు. మరో 15 రోజుల్లో కొండాయి గ్రామంలో తాత్కాలికంగా ఐరన్ బ్రిడ్జి అందుబాటులోకి తెస్తామన్నారు సీతక్క. ఇప్పుడు నేను ఆల్రెడీ 9.5 crores R&B నుంచి ఇచ్చినాం. కానీ ఆ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యే వర్క్ వాళ్ళకి రోడ్ వచ్చేసరికి టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు వంతెన ఇది ఐరన్ తోటి ఫుట్వేర్ లాగా చేస్తున్నాము. ఆల్రెడీ ఈ 2-3 రోజులలో స్టార్ట్ అవుతుంది. 10 daysలలో కొండాయి ప్రజలకు కూడా డైరెక్ట్గా ఏటూ నాగారానికి బైక్ రావడానికి బై వాక్ ఇంత మేరకు మాత్రం మేము చేస్తున్నాం. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన 17 మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు మంత్రి. నకిలీ మందుల నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని తెలిపారు దామోదర. నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదం మోపాలని నూతనంగా నియామకమైన డ్రగ్ ఇన్స్పెక్టర్లకు సూచించారు. బాధ్యతాయుతంగా సమాజ హితం కోసం విధులు నిర్వర్తించాలని సూచించారు మంత్రి. రైతుల శ్రేయస్సు కోరుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాజీ మంత్రి హరీష్ రావు చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తామని హరీష్ రావు రాజీనామాను సిద్ధం చేసుకోవాలని అన్నారు ఆది శ్రీనివాస్. నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే 2022, 2023 సంవత్సరంలో వీళ్ళు రైతు బంధు వేసినటువంటిది చూస్తే ఈ రోజు 10వ తారీఖే ఇంకెప్పుడు ఇస్తారు చెప్పి గాయ చేయడం హరీష్ రావు మానుకోవాల్సింది కోరుతున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి రైతులకు ఉంటే మీ ముఖ్యమంత్రి గారు అప్పటి మీ మామ గారిని ఆ సంవత్సరాలు ఎందుకు ఒప్పించి ఈ ఆయిట్ మూడే ముందు ఎందుకు మీరు ఇప్పించలేకపోయారని చెప్పడం సమాధానం ఏం చెప్తారని అడుగుతారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. డ్యూటీలో 8 మంది డాక్టర్లకు కేవలం 3 మాత్రమే విధులకు హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదని రోగులు చెప్పడంతో డాక్టర్ల పనితీరుపై సీరియస్ అయ్యారు కడియం. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు సీఎం రేవంత్ ఎక్స్ లో విషెస్ చెప్పారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, స్కీంలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలంటూ ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి.